ఇంజనీరింగ్ క్లాసులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేది ఒక చిక్కుముడి. 18వ తారీఖు వరకు మీరు కాలేజీకి పోయినా వచ్చే నష్టం ఏం కూడా లేదు. సార్ కాలేజీ వాళ్ళు మల్లారెడ్డి వాళ్ళు వచ్చేసి మీకు 1వ తారీఖే ఓరియంటేషన్ పెడుతున్నారు సార్, 29వ తారీఖు ఓరియంటేషన్ పెడుతున్నారు. ఎందుకు ఈ కాలేజీ వాళ్ళు కొంతమంది ముందుగా ఓరియంటేషన్ పెడతారు అంటే, చాలా బుడ్డ కాలేజీలు, చిన్న కాలేజీల వాళ్ళు ఇంజనీరింగ్ క్లాసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనేది ఒక చిక్కుముడి. మీకు ఇచ్చినటువంటి ఎంసెట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఆగస్టు 1వ తారీఖు నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతారని ఇచ్చింది. ఇది సాధ్యమేనా? దీంట్లో ఉన్నటువంటి సాధ్యాలు ఏంటి? ఏ కాలేజీలు ఎప్పటి వరకు క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉంది అంటే, గత సంవత్సరాల అనుభవాలను బట్టి ఆగస్టు 16వ తారీఖు పైన క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది క్లారిటీగా నేను మళ్ళీ చెప్తున్నా. ఆగస్టు 17 నుంచి మాత్రమే మీకు క్లాస్ వర్క్ అనేది రియల్గా స్టార్ట్ అవుతుంది. సార్ మరి అక్కడేమో ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇచ్చున్నారంటే, ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్తారు, ఏ బ్రాంచ్లో కూర్చోవాలా, ఎక్కడ కూర్చోవాలి, సెక్షన్ ఏంటి, ఏమీ సంబంధం లేకుండా ఎలా వెళ్తారు? థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది. మీరు ఒక 10% మెంబర్స్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటు ఇటు మారుతూ ఉంటారు. దాని తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది, అది చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆగస్టు 16వ తారీఖు ఇది చూసుకోవాలా. ఇవన్నీ అయిన తర్వాత కదా మనం కాలేజీకి వెళ్ళాలా. అందుకని వాళ్ళు కిందగా డిస్క్లైమర్ కూడా పెట్టారు, యాజ్ పర్ ఏఐసిటీ గైడ్ లైన్స్ 1వ తారీఖున ఉంది అని అన్నారు. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో క్లాసులు ప్రారంభిస్తామని కాదు. బి కేటగిరీ షెడ్యూల్ కూడా పాతది వేరే ఉండే, ఇప్పుడు మార్చినటువంటి బి కేటగిరీ షెడ్యూల్ ప్రకారం వీళ్ళు కాలేజీ వాళ్ళకి కూడా డేట్ ఎక్స్టెండ్ చేశారు. 11వ తారీఖు వరకు అప్లోడింగ్ డీటెయిల్స్ పెట్టారు. సబ్మిషన్కి వచ్చేసరికి 13వ తారీఖు దాకా ఇచ్చారు. విత్ ఫైన్ తోటే 20వ తారీఖు దాకా ఇచ్చారు. అంటే ఇంజనీరింగ్ అడ్మిషన్లు మీరు పేరెంట్స్ చాలామంది మా దగ్గర అడ్మిషన్లు కట్టిపోయిన వాళ్ళు కూడా, సార్ క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. ఎక్కడ క్లాసులు స్టార్ట్ అవుతాయండి? ఆగస్టు 20వ తారీఖు దాకా అడ్మిషన్లు అవుతూనే ఉంటాయి. పెద్ద కాలేజీలు, చిన్న కాలేజీలు అని కాదు. ఆగస్టు 17 వరకు తప్పనిసరిగా అన్ని కాలేజీల్లో అడ్మిషన్స్ అనే ప్రాసెస్ నడుస్తుంది. మీరు గాబరా పడిపోయేసి 30వ తారీఖు వచ్చేస్తుంది, ఇంకొక 4 రోజుల్లో క్లాసులు స్టార్ట్ అయిపోతాయి, సార్ తొందరగా మా అడ్మిషన్ చేసి పెట్టినని అడుగుతుంటారు. అట్లా కాదు. మీరు చవక బేరము లేకపోతే తక్కువ రేటుకి ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో, లేదా టాప్ 5 కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు నిమ్మలంగా ఉండాలి, జర ఓపిక పట్టాలి. అడ్మిషన్స్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఏం లేదు. ఇప్పుడు మనకు 16వ తారీఖు 17వ తారీఖు స్పాట్ ఉంది. స్పాట్ తర్వాత వేకెన్సీస్ వస్తాయి, అడ్మిషన్ చేస్తాం. సార్ కాలేజీ వాళ్ళు మల్లారెడ్డి వాళ్ళు వచ్చేసి మీకు 1వ తారీఖే ఓరియంటేషన్ పెడుతున్నారు సార్, 29వ తారీఖు ఓరియంటేషన్ పెడుతున్నారు. ఎందుకు ఈ కాలేజీ వాళ్ళు కొంతమంది ముందుగా ఓరియంటేషన్ పెడతారు అంటే, చాలా బుడ్డ కాలేజీలు, చిన్న కాలేజీల వాళ్ళు 1, 2, 3, 4, 5 తారీఖులో ఓరియంటేషన్ డే అంటే ఇంజనీరింగ్ అంటే ఎట్లుంటుంది అది ఇది అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ది కాలేజ్ చేస్తారు. దాని తర్వాత ఇండక్షన్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంటారు. క్లాసెస్ ఏమి జరగవు. అంటే ఒక యాక్టివిటీస్, పరిచయాలు చేసుకోవడం, ఇట్లాంటి స్టోరీ నడుస్తుంటుంది అనమాట. ఎందుకు ఇలా చేస్తారు అన్నట్లయితే, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న కాలేజ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళకి ఒక 200, 300, 500 అడ్మిషన్స్ ఉన్నాయనుకున్నట్లయితే, జెన్జీ లేదా ఈ యొక్క ఏజ్లో ఉన్నటువంటి పిల్లల యొక్క అట్రాక్షన్ ఏంటంటే, వీళ్ళు జూనియర్ కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్ విడిపోయినటువంటి బాధలో ఉంటారు. కొత్తగా ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు దిగాలుగా ఉంటారనమాట. ఈ కాలేజీ పోయి ఓరియంటేషన్ డే పెట్టంగానే ఒక 5-6 మంది వాళ్ళకి ఏదో పలకరించడం, ఫ్రెండ్షిప్ ఏర్పడిపోద్ది. ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత థర్డ్ ఫేజ్లో వాళ్ళకి అంతకన్నా మంచి కాలేజ్ వచ్చినా వాళ్ళు పోరు, చాలే మనకి ఇక్కడ దోస్తులు అయిపోయింది కదా అనేటువంటి సెట్టింగ్ కోసం ఇది కాలేజ్ వాళ్ళు ప్లానింగ్గా ఒక 4 రోజులు ముందు పెడతారు. ఆగస్టు 18వ తారీఖు వరకు ఏ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలో క్లాస్ వర్క్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇది క్లారిటీ. 18వ తారీఖు వరకు మీరు కాలేజీకి పోయినా వచ్చే నష్టం ఏం కూడా లేదు. కాబట్టి ఆదృత పడకుండా ఉండండి. మార్కెట్ కొంచెం బలహీనంగా ఉంది కాబట్టి మీరు మేనేజ్మెంట్ సీట్స్ తీసుకునేటువంటి వాళ్ళు కొంచెం నిదానంగా వెయిట్ చేస్తే మంచి కాలేజీలో మంచి సీట్స్ హ్యాపీగా ఎడ్యునైన్ మీకోసం చేసి పెడుతుంది. సో బీ పేషెంట్ అండ్ డోంట్ వరీ. ఆగస్ట్ 18 డెడ్ లైన్ పెట్టుకోండి. 18 తర్వాత అందరు పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు, మేము కూడా వెకేషన్కి వెళ్ళిపోతాం. సో ఇది స్టోరీ. కాబట్టి మీ పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. సెకండ్ ఫేజ్లో మాత్రం తప్పనిసరిగా అందరూ పోయి కాలేజీలో సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. తర్వాత థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. తర్వాత అవసరమైతే స్పాట్ అడ్మిషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి. డిపెండ్స్ ఆన్ ది సిస్టమ్ సిచ్యువేషన్ బట్టి. కానీ ఎక్స్పర్ట్ గైడెన్స్లో మీరు ముందుకెళ్ళండి. ఇక మీరు ఫిక్స్ అయిపోయినటువంటి వాళ్ళు మీ కాలేజీలో మీరు ఫిక్స్ అయిపోండి. 90% మంది అయిపోతారు. 10% అంటే దగ్గర 70,000 మందిలో 10% అంటే దగ్గర మీకు 7,000 మంది పిల్లలు రొటేషన్ మీద తిరుగుతూ ఉంటారు. నేను చెప్పేది 7,000 మందికి ఉద్దేశించినటువంటి వీడియో. మీరు 60,000-65,000 మంది మీరు హ్యాపీగా ఫిక్స్ అయిపోండి. మీ పాటికి మీ వచ్చినటువంటి కాలేజీలో మీ యాక్టివిటీస్, ఇండక్షన్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ యాక్టివిటీనో, లేకపోతే సీనియర్స్తో పరిచయ కార్యక్రమం, లేకపోతే మీరు దోస్తులు చేసే కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉండండి. కానీ రిమైనింగ్ పిల్లలు వాళ్ళకి నచ్చినటువంటి కాలేజీ తీసుకునే బదులు నిమ్మలంగా వెయిట్ చేసి స్మార్ట్గా వ్యవహరించి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా
ఈ రోజు ఉన్న రేటు మీద ఆగస్ట్ 18th డేట్ కల్లా ఖచ్చితంగా కొంత అమౌంట్ అనేది డిస్కౌంట్లో మీకు సీట్ దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గాబరా పడిపోయి గత్తర పడాల్సినటువంటి లేసం లేదు. పర్టికులర్గా టాప్ 5 కాలేజెస్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ మాత్రం మీకు 5వ తారీఖు లేకపోతే అట్లా స్టార్ట్ అయిపోయేసి 4వ తారీఖుల నుంచే స్టార్ట్ అవుతాయి. 4వ తారీఖు లేకపోతే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 10వ తారీఖు లోపల ఒక మోస్తరు అడ్మిషన్స్ అవుతాయి. ఈ కొన్ని మెకానికల్ ట్రిపుల్ సివిల్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 17-18 తారీఖులో అందరికి కూడా సీట్లు కన్ఫర్మ్ అవుతాయి. టెన్షన్ పడకుండా నిమ్మలంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.